ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజెట్ విడుదల చేయడంతో మల్లంపల్లి గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. మంత్రి సీతక్కకు పూలతో సత్కరించారు. మల్లంపల్లి మండలం కాకుండా గత ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందన్నారు సీతక్క. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి మల్లంపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా చేశారన్నారు. ములుగు జిల్లాలకు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. తనను ములుగులో ఓడించేందుకు 100 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ప్రత్యేక మండలానికి సహకరించిన ప్రతి అధికారికి ధన్యవాదాలు తెలిపారు సీతక్క. కూడా అన్ని నిధులు తీసుకొచ్చి మండల ఆఫీసులు గాని, పోలీస్ స్టేషన్ గాని, టౌన్ డెవలప్మెంట్ గాని, చుట్టుపక్కల గ్రామాలు గాని ఇవన్నీ కూడా డెవలప్ చేయబోతున్నాం. దీనికి దగ్గరలోనే మరి ఒక 400 ఎకరాలు మరి ల్యాండ్ కూడా సమీకరించి కొన్ని ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత, ములుగు జిల్లాలో ఉన్నటువంటి ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి ప్రత్యేకంగా చెప్పగానే వెంటనే వాళ్ళ అధికారులను చకాచక్ పని చేయించి రాత్రికి నిన్న సంతకాలు పెట్టించి ఫైనల్ గెజిట్ ఇచ్చినందుకు మన రెవెన్యూ శాఖ మంత్రి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జగదీష్ గారు కూడా చాలా కలలుగా అన్నాడు ఈ మండలం రావాలని. కానీ వారు అధికారంలో ఉన్నప్పుడు అది ప్రకటించబడలేదు. ఆయన చైర్మన్గా ఉండి కూడా అనేక మానసిక క్షోభను అనుభవించిండు. ఆ బాధను మేము అర్థం చేసుకొని ఆయన పేరు పెట్టాలని కూడా అనుకున్నాం. తప్పకుండా ప్రజలందరి సూచన మేరకు జేడీ పేరుతో కూడినటువంటి మండలంగానే మళ్ళీ అంటే యాడ్ చేసుకోవచ్చు కాబట్టి మనకు అది కూడా యాడ్ చేస్తాం. ఆ రోజు మేము మాట ఇచ్చినాం, మాట తప్పమని తెలియజేస్తాను. అట్లనే మున్సిపాలిటీ కూడా అట్లా ఇచ్చినట్టు ఇచ్చిరు, అది పోయి ఢిల్లీలో పడ్డది ఇప్పుడు మున్సిపాలిటీ. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ రీసర్వే చేసుకొని మళ్ళీ కొత్తగా మున్సిపాలిటీ ఆ రోజు ఎలక్షన్ల ముందు నన్ను ఓడియాలని దాదాపు 100 కోట్లకు పైగా పెట్టి ఇట్లాంటి అన్నీ కూడా జిమ్మిక్కలు చేశారు. కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు చేయలే. మనస్ఫూర్తిగా ఇచ్చుండే మేము నిజంగా అందరం సంతోషించే వాళ్ళం. కానీ అనేక కొర్రీలు పెట్టారు. ఇప్పుడు మన మున్సిపాలిటీ కూడా అదే అనేక కొర్రీలతోటి మరి ఇబ్బందుల పాలై ఉంటే దాన్ని మళ్ళా రీసర్వే చేసి కలెక్టర్ గారు ఇంకా కొన్ని గ్రామాలు కలిపి ఇప్పుడు మళ్ళా కొత్తగా అది కూడా తొందరలోనే గెజిట్ రాబోతుంది. అది మరి క్యాబినెట్కి తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా మళ్ళీ ఆమోదం మనం తెలుపుకోవాలి, అది కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ములుగు ప్రాంతము కాబట్టి ఈ మండలం మనకు ఒక ములుగు జిల్లాకు ఒక తలమానికము, ములుగు మండల హెడ్ క్వార్టర్ కూడా ఇది ఒక తలమానికము. కాబట్టి ఇక్కడ నుంచే మన మండలం స్టార్ట్ అవ్వడం చాలా సంతోషం. అందరు కూడా పిల్లలు కూడా పోరాటం చేసిర్రు, జేఏసీ వాళ్ళు కూడా పోరాటం చేసిర్రు. వాళ్ళకు అనుగుణంగా ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ నాయకులు కూడా మద్దతుగా ఉన్నారు. అనేక సార్లు మరి బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు ఏ నాయకుడు వచ్చినా వీళ్ళని పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేది. అరే వస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో పెట్టేది. అట్లా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు, పెట్రోల్ పోసుకున్నారు. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టినాక 2వ రోజు నైటు మరి ములుగులో మీటింగ్ జరిగితే కూడా తప్పకుండా మన రాష్ట్రం, మన ప్రభుత్వం వస్తుంది, మీకు మండలం చేస్తా అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం చేసి చూపించిండు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. కాబట్టి వారికి ప్రత్యేకంగా ములుగు జిల్లా అదేవిధంగా మల్లంపల్లి మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మండలం సాధించడం, రేపటి నుంచి అభివృద్ధి మీద దృష్టి పెడతాం. ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చుకొని ఈ ప్రాంతాన్ని. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ల వెనుక భారీ కుట్ర ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వాన్ని టార్గెటెడ్ గా ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నారని అన్నారు. శాంతి భద్రతల సమస్య సృష్టించి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నమని ఫైర్ అయ్యారు. గతంలో గురుకుల కార్యదర్శిగా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఈ కుట్రదారుడని అన్నారు సురేఖ. అన్ని హాస్టళ్లలో ఆయన అనుచరులే ఉన్నారని చెప్పారు. దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఏదో పనిచేస్తున్నది అనేది మా యొక్క అనుమానం. హాస్టళ్లను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడం అంటే ఒక ప్రణాళికతోటి కావాలని ప్రభుత్వాన్ని నడపకుండా చేయడానికి పదే పదే కాళ్ళకి ఏదన్నా అడ్డం పడేసి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేసే కార్యక్రమం జరుగుతుందనేది. అదేవిధంగా మొన్న కలెక్టర్ పైన దాడి, అది ఖచ్చితంగా ఆయనను మర్డర్ చేయడానికి చేసినటువంటి ప్లాను. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి తెలంగాణలోకి పెట్టుబడులు రాకుండా, తెలంగాణకు ఉంటే ఒక అభద్రతా భావం ఉంటుంది, ఇక్కడ మాకు సరిగా ఉండలేము అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించి వచ్చే కంపెనీలు రాకుండా, వచ్చే పెట్టుబడులు రాకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికే దీవాలా తీసిండ్రు. వీళ్ళు దీవాలా తీసిన ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్తే మేము అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం గారు ఫైనాన్షియల్గా ఎంతో బాధ్యతను బరువును మోస్తూ కూడా
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ పనులు చేస్తూ ఉంటే ఒక్క పని చేయలేదంటారు. మైకులు పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేసి ఒక్క పని కూడా చేయలేదనేటువంటి మాట మాట్లాడడం. మరి వాళ్ళకు తెలివిని మాట్లాడుతాండ్రా, తెలివి లేక మాట్లాడుతాండ్రా నాకు అర్థం కావడం లేదు. ఇంకా కేటీఆర్ సైకోరావు ఏమంటాడు అంటే, చూస్తూ ఊరుకోం బిడ్డ, నేను అసలే మంచోడిని కాదు, కలెక్టర్ని ఎవరినో తీసుకొచ్చి చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్టం ఉన్నట్టు ఊరుకోను, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తుపెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతా, ప్రతి దాని మీద మా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, వాళ్ళు మాట్లాడే మాటలు గాలిలో పోతాయి అనుకుంటే చాలా తప్పు. ప్రతి మాట మీద కూడా ప్రభుత్వంకి ఒక సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ అనేది ఉంటుంది. ఆ సంస్థ దాని మీద నిఘా పెడుతుంది. ఆ నిఘా వెనకాల ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు 100% వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకొకటి ప్రవీణ్ కుమార్, ఈయన సెక్రటరీగా చేశాడు, గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు. ఆయన చేసినప్పుడు కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఆయనను తీసేసిండ్రు, ఆయన వెళ్ళిపోయిండు. మరి అప్పుడు ఆయన మీద ఎటువంటి ఎంక్వైరీ వేయలేదు. 1000 మంది స్టాఫ్ను ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు 9 కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అనుచరగణంగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. త్వరలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్, బాలింతలకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాసన చేశారు మంత్రి. పలు గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాలను, కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. ప్లాస్టిక్ వాడడం వల్ల వేడి పదార్థాలు కరిగి క్యాన్సర్కి కారణమవుతున్నాయని తెలిపారు. ప్రతి ఊరిలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా హోటళ్లలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడాలని సభలో తీర్మానం చేయించారు పొన్నం. ఎవరెవరికి లేవో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ కూడా 2 లక్షల లోపల అయింది. 2 లక్షల కుటుంబ పరంగా కానూలు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు ఇక్కడ. ఈ మండలంలో మొత్తం రాష్ట్రంలో 4 లక్షల మందికి కుటుంబం గ్రూపింగ్ కానూలు ఉన్నారు. రేషన్ కార్డుతో సహా అందరు అయినోళ్ళకి వచ్చినాయి. ఆ 2 లక్షలకు సంబంధించి కూడా రేపు మహబూబ్నగర్ రైతు సదస్సు అయితే ఉంది. రేపు నుంచి షురు అయిపోయి వాళ్ళందరూ కూడా పేమెంట్ అవుతుంది. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం. కొత్త బస్సులు వస్తున్నాయి. అవి కూడా మండల మహిళా సమైక్యల ద్వారానే బస్సులు కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇవాళ మీ అందరి అవసరం కొరకు ప్లాస్టిక్ వాడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ వాడితే ఏమైతుంది, మీకు తెలియకుండానే ఆ ప్లాస్టిక్ ప్లేట్ల పెళ్లిళ్ళ పోగానే వేడి అన్నం వేస్తాం, అలా ప్లాస్టిక్ కరిగి తెలియకుండానే మనకు క్యాన్సర్ వస్తుంది, మన కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. 30 ఏళ్ళకి గుండెపోట చచ్చిపోతున్నారు. అవుతున్నాయా లేదా? ప్రతి ఊర్లో స్టీల్ బ్యాంక్ పెట్టియడానికి కూడా ప్లాన్ చేస్తున్నాను నేను. అంటే ప్రతి ఊర్లో 500 స్టీల్ ప్లేట్లు పెడితే వాళ్ళు ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ఆ ప్లేట్లు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని, అంటే స్టీల్ అన్నం ప్లేట్లే కాదు, చాయ్ గిలాసాలు కావచ్చు, మంచినీళ్ళ గిలాసాలు కావచ్చు, అన్నం వడ్డించేటువంటి వస్తువులు కావచ్చు, అన్ని స్టీల్ పెట్టినట్టయితే ప్లాస్టిక్ బంద్ అవుతుంది. హోటల్ ఎన్ని ఉన్నాయి, అన్ని హోటళ్లలో కూడా అంటే ఆలోచన చేస్తున్నారు. కొద్ది అమలు ఆలస్యమైంది. మొత్తానికి 1 నెల 2 నెలల 3 నెలలను హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకుండా అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాసులు ఉండాలి. అన్ని ఊర్లలో స్టీల్ ప్లేట్లు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండాలి. ఆ ఊర్లో ఫంక్షన్ అయితే స్టీల్ ప్లేట్లనే భోజనం చేసే విధంగా మీరు కూడా శుక్రవారం సభలో ఒక తీర్మానాలు చెప్పింది. నా కార్లో కూడా స్టీల్ ప్లేట్ పెట్టుకుంటే ఏడికైనా ప్లాస్టిక్ ప్లేట్ పెడతారు కాబట్టి రోజైతే ఇంటికాడ తినలేను, ఎన్నో ఇట్లా వేరే కాడ తినాలి. వాళ్ళు ప్లాస్టిక్ ప్లేట్ తెచ్చి పెడితే నేను చెప్పిన సాగర్కి ఉపాసం ఎండ పెట్టుకుంటున్నా కానీ ఆ ప్లాస్టిక్ ప్లేట్ అయితే తింటలేదు. నేను అట్లా
ప్రజల భద్రతా బాధ్యతలు పోలీసుల చేతుల్లోనే ఉన్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. శిక్షణ పొందిన ట్రైనీ కానిస్టేబుల్స్ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలన్నారు. సెక్యూరిటీలో టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ట్రైనీ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్నారు శ్రీధర్ బాబు. మొత్తం 265 మంది టీజీఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ 9 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇంజనీర్లు, ఫార్మసిస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సహా ఉన్నత క్వాలిఫికేషన్లు కలిగిన మీరు మేధ, నైపుణ్యం, సామర్థ్యాల ప్రతిరూపంగా కనిపిస్తూ ఉన్నారు. మాకు శిక్షణ అంతా కూడా పూర్తి చేసుకున్నారు. భవిష్యత్తులో నిర్వహించబోయే విధులకు సంబంధించి అన్ని టెక్నికల్ విషయాలను కూడా అర్థం చేసుకొని ఉంటారు. అలాగే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మౌలిక విలువలైన క్రమశిక్షణ, నిబద్ధత, టీం వర్క్లను కూడా అందిపుచ్చుకొని మీరు శిక్షణ పొందారు. ఈ విలువలే హైకోర్టు, అసెంబ్లీ, ఆసుపత్రులు, రిజర్వ్ బ్యాంక్, రక్షణ శాఖ సంస్థలనే కాకుండా ఈరోజు మరో ప్రధానమైన కార్యాలయ భద్రత కూడా మీ చేతుల మీదుగా, సెక్రటరియట్ సంబంధించిన భద్రత కూడా మీ చేతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం, దానికి తోడు నాగార్జున సాగర్ లాంటి ఆధునిక దేవాలయాలను కూడా కాపాడే విషయంలో మీరందరూ కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి. మీ బాధ్యతలను తెలుసుకునేవి అనేకంగా ఉన్నాయి. చారిత్రక వేములవాడ, భద్రాచలం ఆలయాలను కాపాడటానికైనా దేశానికి కీలకమైన డిఫెన్స్ సంస్థలను కంటిరెప్పలా రక్షించడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది ఉంటుంది. దీనికి అసాధారణమైన కమిట్మెంట్ అవసరం అవుతుంది. సాహసంతో కూడిన మీ క్రమశిక్షణ పైనే ఈ కీలక సంస్థల భద్రత ఆధారపడి ఉంది. అదేవిధంగా క్యాడెట్ల తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మీ బిడ్డలు ఈ స్థాయికి ఎదగడం మర్చిపోలేని రోజు. సాధారణ యువత నుంచి అద్భుతమైన రక్షకులుగా మారటం వెనుక మీరందరి కృషి, మీరందరి శ్రమ, మీ అందరి త్యాగాలు, మీరిచ్చిన మోటివేషన్ చాలా ఉన్నాయి. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది వారిది మాత్రమే కాదు, మీరు గర్వంతో గుండెల నిండా సంతోషం నింపుకున్న రోజుగా గుర్తుండిపోతుంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది తుఫాన్గా మారే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే మరో 6 గంటల్లో తీవ్ర వాయుగుండం బలపడి పెను తుఫాన్గా మారనుంది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏపీలోని పలు జిల్లాలకు సైతం అధికారులు అలర్ట్ జారీ చేశారు. తెలంగాణపై తుఫాన్ ప్రభావం ఎంతవరకు ఉందనే అంశంపై వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ రోజు తీవ్ర వాయుగుండంగా కూడా మారింది. ఈ తీవ్ర వాయుగుండం కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఎఫెక్ట్ ఉండనుందా, దాంతోపాటు ప్రజెంట్ ఈ తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ ఏ విధంగా ఉండనుంది, దాంతోపాటు ఇది ఎప్పుడు తుఫాన్గా మారే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ప్రజెంట్ ఏదైతే కొనసాగుతుందో తీవ్ర వాయుగుండం కావచ్చు, దానికి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కనుక బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే నైరుతి దిశగా కదులుతున్నటువంటి ఈ యొక్క తీవ్ర వాయుగుండం ఏదైతే ఉందో ప్రస్తుతం ఉత్తర వాయువ దిశగా కదులుతూ మహాబలేశ్వరం, కడికల్, పుదుచ్చేరికి దగ్గరలో ఇది క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. రేపు మధ్యాహ్నానికి కల్లా 30వ తారీఖు కల్లా ఇది క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మాత్రం కదులుతూ ఉంది. సో ఎప్పటి వరకు ఇది కన్వర్ట్ అయ్యి తుఫాన్గా మారే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 6 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండం నుంచి తుఫాన్గా మారే అవకాశం అయితే ఉంది. సో ఈ కలయికను బట్టి ఎప్పటికప్పుడు ప్రజెంట్ అయితే మానిటరింగ్ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇది 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఇది కదులుతూ ఉంది. ఒక్కసారి తీరాన్ని దాకినప్పుడు మాత్రం కొంచెం వేగంగా కూడా కదిలే అవకాశం అయితే ఉంది. 90 కిలోమీటర్ల వేగంతో గంటకు కదిలే కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా ఉండనుంది ఎఫెక్ట్, దాంతోపాటు ఈ తుఫాన్ కారణంగా కావచ్చు, వాయుగుండం కారణంగా కావచ్చు, ఏ రాష్ట్రాలకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉంది? తమిళనాడులో ఉత్తర తమిళనాడుకి మాత్రం ఎక్కువ వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈవెన్ మన దక్షిణ ఆంధ్రాకు కూడా ఎక్కువ
వర్షాలు అనేవి ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం, ఇంకా చూసుకున్నట్లయితే తిరుపతి ఈ యొక్క ఏరియాస్లో కొంచెం ఎక్కువ వర్షం కూడా పడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మన తెలంగాణకైతే దీని యొక్క ప్రభావం అనేది తక్కువనే చెప్పుకోవచ్చు. ఎప్పుడే మనం చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ స్టేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతల గాలులు అనేవి కూడా ఉత్తర తెలంగాణలో ప్రవేశించాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ తీవ్ర వాయుగుండం తర్వాత తుఫాన్గా మారుతుందో ఈ యొక్క తుఫాన్ ప్రభావం వల్ల ఈ యొక్క క్రమేపీ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా రాష్ట్రం అంతటా కూడా క్రమేపీ సాధారణ స్థాయికి నుంచి కొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనివల్ల రానున్న 2 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ తుఫాన్ మారిన తర్వాత కూడా ఎఫెక్ట్ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 2 రోజులు కూడా మీరు వర్షాలు ఉన్నాయని చెప్పారు కదా, ఏ డిస్ట్రిక్ట్స్కి ఎక్కువగా ఛాన్స్ ఉంది? ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ఈ యొక్క ఇంకా హనుమకొండ ఈ యొక్క ఏరియాస్లో మనకి కొంచెం వర్షం అనేది పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత ఈ యొక్క ఉత్తర భాగంలో ఉన్న జిల్లాలకు మాత్రం స్వల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చలి తీవ్రత కూడా మనకు అధికంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మనకు సింగిల్ డిజిట్స్లో కూడా నమోదవుతూ ఉన్నాయి కనిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి. ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్స్లో అధికంగా మనకు చలి తీవ్రత కనిపిస్తూ ఉంది? దాంతోపాటు శీతల గాలులకు సంబంధించి కూడా ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్టయితే ఈ శీతల గాలులు అనేవి చూసుకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఇక్కడ 8.7 డిగ్రీల వరకు కూడా, అంటే సాధారణం కంటే ఒక 6 డిగ్రీలు ఇక్కడ డ్రాప్ అనేది కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా ఈ యొక్క శీతల గాలులు అనేవి సాధారణం కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శీతల గాలి యొక్క వార్నింగ్స్ ఏమీ జారీ చేయలేదు. ప్రస్తుతం ఒక ఆదిలాబాద్ డిస్టిక్ మాత్రం వార్నింగ్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ఈ బంగాళాఖాతం, అరేబియన్ సీలో ఎక్కువగా మనకు ఏర్పడుతున్నాయి అల్పపీడనాలు కావచ్చు, వాయుగుండాలు కావచ్చు. ఇవి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే లానినా ప్రభావం అనేది ఈ యొక్క నైరుతి పవనాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ వర్షపాతానికి ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. ఈ యొక్క లానినా కండిషన్స్లో ఎప్పుడైతే ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల టైంలో టెంపరేచర్స్ సాధారణ స్థాయిలోనే నమోదవుతూ ఉంటాయి. ఎలినో ఫేజ్లో మాత్రం ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఈ యొక్క తమిళనాడు, కేరళ, ఈ యొక్క కర్ణాటక ఈ యొక్క ఏరియాస్కి ఎక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే లానినా ఫేజ్లో ఉన్నప్పటికీ కూడా సిస్టమ్స్ అనేవి గ్రాడ్యువల్గా సాధారణంగా చూసుకుంటే సినార్జికల్గా చూసుకున్న క్లైమటాలజికల్ ఇన్ఫర్మేషన్ కింద చూసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం బంగాళాఖాతంలో సర్వసాధారణంగా 1 లేదా 2 అనేవి ఈ యొక్క సీజన్లో మనకి బంగాళాఖాతంలో ఈ యొక్క తుఫాన్లు అనేవి ఫామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే చలి తీవ్రత కూడా ఈ మధ్య కాలంలో పెరిగిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వచ్చే 2 రోజులు అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ నాగరాజ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. ఖమ్మంలో మిడ్ డే మీల్స్ సరిగా పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపించారు. నిన్న ఎన్ఎస్పీ క్యాంప్లో అన్నం బాగాలేదని ఆందోళనకు దిగారు. టాస్క్ ఫోర్స్ కమిటీల నియామకం ఇంతవరకు జరగలేదన్నారు. టీచర్లు మిడ్ డే మీల్స్ ఏజెన్సీ ముందే అన్నం మెత్తగా ఉంటుందని, కూరల్లో నాణ్యత లేదన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్ నుంచి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. మిడ్ డే విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పిల్లలకు సంబంధించిన ఆహార భద్రత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోయినట్లయితే వాళ్ళపైన చర్యలు ఉండబోతాయని చెప్పేసి ప్రభుత్వం వైపు హెచ్చరిస్తూ ఉంది. దీనికి సంబంధించి జిల్లా డిఓ ఉన్నారు సోమశేఖర్ శర్మ, ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు టాస్క్ ఫోర్స్ కమిటీలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కమిటీలు ఎన్ని వేశారు, అవి ఎలా నడుస్తున్నాయి? మనకి గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో కూడా ఒక మిడ్ డే మీల్ కమిటీ ఉండాలండి. హెచ్ఎం 2 టీచర్స్ తోటి ఈరోజు అన్ని స్కూల్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి. ముందు ఆ కమిటీ వచ్చేసి భోజనం చేసిన తర్వాత పిల్లలు చేయాలి. అయితే ఇదే స్కూల్లో నిన్న ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పిల్లలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పిల్లలు కూడా తమ ఆహారం బాగలేదు, తమకు పౌష్టికాహారం లభించడం లేదు ఈ ఆహారం ద్వారా అని చెప్పేసి ఆందోళన చేపట్టారు. వాళ్ళకేం చెప్తారు, ఎందుకు ఆ నిరసన జరిగింది? నిన్న కొంతమంది పిల్లలు ఇలా కంప్లైంట్ చేయడం జరిగిందండి. వెంటనే ఏజెన్సీస్తో మాట్లాడడం జరిగింది. మేము అంటే నిన్న మెనూ ప్రకారం వడ్డించలేదన్నది కంప్లైంట్. నిన్న వెజిటబుల్ బిర్యానీ ఒక కూర్మా ఉండాలా, దాని బదులు ఒక సొరకాయ కూర అన్నం పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళని పిలిచి హెచ్చరించడం జరిగింది. అవసరమైతేనంటే మేము వాళ్ళని ఏజెన్సీని తీసేయడానికి కూడా వెనకాడేది లేదండి. మెనూ ప్రకారం వడ్డించకపోతే కంపల్సరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఏ మాత్రం కించిత్ లోపు ఉన్నా కానీ వాళ్ళని తీసేయడానికి, రద్దు చేయడానికి కూడా వెనకాడవండి. అంటే ఇదే పొరపాటును పదే ఏజెన్సీలు చేస్తూనే ఉన్నాయి. ఆ ఏజెన్సీలకు, అధికారులకు ఏమైనా కుమ్మక్కు జరిగారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? లేదండి, ఇది వీళ్ళు గత 15-20 సంవత్సరాల బట్టి ఇక్కడ ఏజెన్సీల ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. నేను కూడా ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము.
కాబట్టి దీనిపైన కూడా పునరాలోచించుకొని ఏం చర్యలు చేపడతామండి కలెక్టర్ గారి సూచనల మేరకు. అయితే టాస్క్ ఫోర్స్ కమిటీలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి సార్? 1155 అండి. ఇప్పుడు మనకి ప్రతి స్కూల్లో కూడా అనమాట మిడ్ డే మీల్ పర్యవేక్షించడానికి దాదాపు 67,000 మంది విద్యార్థులు భోజనం చేస్తూ ఉన్నారండి. మెనూ ప్రకారం ఎందుకు పెట్టలేదండి నిన్న? అంటే బిర్యానీ వండాలి, బిర్యానీ వండలేదు. ఎందుకు అట్లా వండలేదు? నిన్న మదర్ లేకపోయేసరికి బిర్యానీ వండలేదు, కుర్మా మాత్రం పంపించారు, సొరకాయ కానీ వెజిటేబుల్ కర్రీ పంపించారు. ఈ కర్రీ ఎగ్స్ తింటున్నావా, చికెన్ అలాంటివి పెడుతున్నారా? ఎలా ఉంది? చికెన్ పెట్టరు, అన్నము పప్పు పెడతారు. నిన్న ఎందుకు మీరు గొడవ చేశారు? నిన్న అన్నం బాగాలేదని చేశారు. రోజు అన్నం ఎలా ఉంటుంది? అంటే రోజు కొంచెం అన్నం మెత్తగా ఉంటుంది, పప్పు కొద్దిగా కొంచెం నీళ్ళగా ఉంటుంది అంతే. రోజు పప్పు అన్నం. అంటే మెనూ ప్రకారం రోజు నీకు గుడ్డు అవి పెట్టాల్సిన టైంలో పెడుతున్నారా లేదా? గుడ్డు అయితే పెడుతున్నారు, మెనూ ప్రకారం అయితే పెట్టట్లేరు. నీకు అన్నం నచ్చుతుందా? లేదు సార్. లేదా? ఏమేమి కావాలని కోరుకుంటున్నావు అది చెప్పు తల్లి. అంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉండాలి సార్, అన్ని కర్రీస్ చేయాలి. ఓకే, అదే సార్. ఓన్లీ పప్పు మాత్రమే పెడుతున్నారు. అయితే విద్యార్థి సంఘాల ఆందోళన కూడా చేపట్టడం జరిగింది, వాళ్ళతో మనం మాట్లాడదాం. నిన్న ఆందోళన చేశారు కదా, మిడ్ డే మీల్స్కి సంబంధించిన కంప్లైంట్ మీ దగ్గరికి ఏమొచ్చింది? నిన్న అధికారులు ఏం చెప్పారు? నువ్వు అసలు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది పిల్లలందరినీ తీసుకొని? మెనూ ప్రకారం ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. దీనివల్ల పేద విద్యార్థులు వారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. నాశనకమైనటువంటి ఫుడ్ కావచ్చు, జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, పర్యవేక్షణ కరువైంది. దీనివల్లే ఈరోజు విద్యార్థులు సీఎం నిన్న చాలా క్లియర్ గా చెప్పారు, ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది పదే పదే ఆరా తీయాలి, ఒకే హాస్టల్ కాదు పలు హాస్టల్లో జరుగుతుంది అని అన్నారు. దానిపైన సీఎం అయితే రియాక్షన్ ఉంది కదా? సీఎం గారు రియాక్షన్ అయితే ఉన్నది కానీ కింది వరకు అయితే లేదు సార్. ఎందుకంటే మీరు ఒకసారి పర్యవేక్షణ చేస్తే ఎక్కడ కూడా ఈరోజు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అధికారులు వస్తున్నారని తెలిసినప్పుడు ఫుడ్ మంచిగా వండుతున్నారు, అధికారులు రానప్పుడు మామూలుగా వండుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది పిల్లలు ఆహారాన్ని దీంట్లో పడేశారు. ఆహారాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. గుడ్డుకు సంబంధించిన తొక్క అండ్ అన్ని రకాల అంటే ఏదైతే వాళ్ళు వండారో దీంట్లో ములక్కాయ కానివ్వండి, అవి ములక్కాయని చూడండి ఎంత లావుగా ఉందో. ఇంత ముదురు ములక్కాయని ఏ విధంగా తింటారు? లేత ములక్కాయలతో ఎవరైనా కూర వండుకొని వస్తారు, కానీ ఇక్కడ ముదురు ములక్కాయలు ఉన్నాయి. ముదురు ములక్కాయలు ఈ పిల్లలు తినే పరిస్థితి ఉంటుంది. గుడ్లు అన్నంలో ఇట్లా వేస్టేజ్ లో పిల్లలు ఇట్లా గుడ్లు పడేస్తున్నారు. గుడ్లు పడేయడానికి కారణం ఏందనేది అయితే తెలియదు, మరి ఎందుకు పడేస్తున్నారు అనేది. ఖచ్చితంగా ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి పిల్లలకు ఆహారాన్ని అందించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉంది, కానీ కింది స్థాయిలో వచ్చేసరికి అది మానిటరింగ్ లోపం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే డిఓ ఈ రోజు నుంచి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇకపైన ఆహారం అనేది వాళ్ళకి అందించడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది మొత్తంగా జిల్లాలో మిడ్ డే మీల్స్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. వరిధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు చెల్లించామన్నారు కలెక్టర్. మిల్లర్లు కూడా రైతుల వడ్లలో ఎలాంటి కటింగ్ లేకుండా మిల్లింగ్ చేస్తున్నారన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు కలెక్టర్ కుమార్. భీమారం మండలంలో మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ విజిట్ చేస్తున్నాను. అంటే ఎంతవరకు మనకి ప్యాడీ వచ్చినాయి, ఎంతవరకు వాళ్ళు కొన్నారు, ఎంతవరకు బాకీ ఉన్నాయి. ఇప్పుడు విజిట్ చేస్తే ఎవరైనా ఫార్మర్స్ విల్లింగ్గా ఉన్నారు, వాళ్ళ నుంచి వాళ్ళు కొంటున్నారు. అండ్ దానికి ఆల్రెడీ కాటా అయిపోయి బస్తాలు సెట్ చేసి ఉన్నారు, దానికి మిల్స్లో పంపిస్తున్నాము. అండ్ ఎవరికి సన్నాలా ఉన్నాయి ఆ రైతుల నుంచి కూడా మాట్లాడాను. మనకి బయట ఎక్కువ రేటు వస్తుంది, అంటే బయట ఎక్కువ రేటు వస్తే మనకి సంతోషం. ఎవరికి రైతులకి ఎక్కడైనా ఎక్కువ రేటు వస్తుంది అక్కడ అమ్ముకోవచ్చు. మన దగ్గర వస్తే 2320 రూపీస్ ఇస్తాము. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500 బోనస్ వస్తుంది. అండ్ బోనస్ కూడా నిన్న క్రెడిట్ అయింది. అండ్ మనం ఏ రోజుకి మనకి అమ్ముతారు ఆ డేట్ తర్వాత విదిన్ 2 to 3 డేస్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. బోనస్తో పాటు అమౌంట్ క్రెడిట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.